కానీ కొన్నిసార్లు నిజంగా అమరావతి కనుక నిర్మాణం సజావుగా సాగి ఉంటే కనుక కొన్ని పరిశ్రమలు వచ్చే ఉండేవి, తద్వారా ఉపాధి పెరిగి ఉండేది, ఆదాయం పెరిగి ఉండే అవకాశాలు ఎందుకు లేవంటారు? అది వేరు. ఇప్పుడు పరిశ్రమలు వచ్చి ఉండేవి, ఉపాధి కలిగి ఉండేవి. ఇప్పుడు మనకి కౌపీన సంరక్షణార్థం సంసారం పెట్టుకున్నాడు అన్నట్టుగా అవన్నీ ఆ కథలన్నీ చెప్పడం వేరు. అవి పెట్టుంటే 5 ఏళ్ల పాటు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు అమరావతిలో, లేదా విశాఖపట్నంలో ఎందుకు పరిశ్రమలు పెట్టలేదు? ఎవరు వద్దన్నారు? అప్పట్లో కొన్ని అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చా, కానీ వైసీపీ వచ్చిన తర్వాత ఆ పరిశ్రమను వెళ్ళగొట్టారని విమర్శలు పదే పదే చేస్తున్నారు కదా. అది రాజకీయపరమైనటువంటి ఆరోపణ. అది ఏది అనేటువంటిది అంకెలను చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో వచ్చినటువంటి కంపెనీల కంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో వచ్చిన కంపెనీలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కల్లో ఉన్నాయి. ఆ లెక్క మీ దగ్గర ఉందా కోటేశ్వర గారు? మీ దగ్గర ఉందండి? అంటే ఆ కియా కంపెనీ వాళ్ళు నీకు ఎక్స్టెన్షన్ అవ్వకుండా తవరేయడం, తవరేయడం, వైజాగ్ లో కొన్ని కంపెనీలు తవరేయడం, అమరావతి డెవలప్ అవుతే ఆదాయం రాదండి ఆంధ్రప్రదేశ్ కి. రమేష్ గారు నేను చెప్పేది వ్యవసాయం రాదండి. కోటేశ్వర గారు విశ్లేషకులు, మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం వచ్చి 45 రోజులు అయింది, డైరెక్ట్ గా విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు మీరు పెద్దలు. మీరు పెద్దలంటే మీరు కొన్ని మాట్లాడడానికి తప్పుంటే మేము మాట్లాడడానికి తప్పుంటే అని మీరు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు వైసీపీ నాయకులు ఇలాంటి పెద్దలు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రజలు ఆశపడే కారణం మీలాంటి మేధావులు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మీరు మేధావులు ఖండించకుండా 5 సంవత్సరాలు ప్రజలందరినీ నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని అందరినీ నాశనం చేశారు మీరు. మళ్ళీ కొత్తగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వచ్చిందండి? నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. ఏం అభివృద్ధి జరిగిందండి? ఏ సంస్థ అయినా ఏదైనా ఎక్కడ ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? రండి మీరు డైరెక్ట్ గా మీరు రండి, మేము వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అండి. నాగేశ్వరరావు గారు మీ దర్శనం మీరు చెప్పారు, రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు వైసీపీ నాయకులే మాట్లాడుతున్నారు. దోచేస్తున్నాడైనా అసెంబ్లీకి వెళ్ళి మొక్క చూపించే పరిస్థితి. మీరు మేధావులు కదా, మీరు మాట్లాడుతుంది. మీరు చూద్దాం, ఫీల్డ్ లో చూద్దాం, ప్రజల కన్నా డైలీ ప్రజలను తిరుగుతాం, మేము ప్రజలను తిరుగుతాం. రండి మీరు రైట్ ఆయన దర్శనం చెప్పలేమండి. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. రండి మీరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని మీ మేధావులు ప్రశ్నించారా? ప్రశ్నించే కదా అది అలా దోచుకుంటే మొత్తం రాష్ట్రాన్ని ఇన్ని రకాలండి, ఇన్ని రకాల దోపిడీ చేశాడండి ఆయన. దయచేసి 500 కోట్ల రూపాయలు ఫ్యామిలీ బతకడం కోసం అక్కడ రిషికొండ పాల్గొట్టేశారు. వైజాగ్ అంతా సర్వనాశనం చేశారు, అమరావతి నాశనం చేశారు, పోలవరం నాశనం చేశారు, విద్యుత్ బిల్లులు పెంచేశారు. ఏం చేశారు? ఎన్ని దుర్మార్గాలండి? మీరు చెప్పండి. మీరు మేధావుగా కూర్చోబెట్టారు, మీరు మాట్లాడిన దాంట్లో ఏదైనా ఉంటే మీరు ఇది కాదు ఇది అని చెప్పాలి మీరు. రైట్ కోటేశ్వరరావు గారు కరెక్ట్ కాదు. మీరు ఆయన దర్శనం పూర్తిగా వినండి, మీరు మాట్లాడతారు కానీ. రైట్ ఆయన దర్శనం కంప్లీట్ గా వినేవండి. అమరావతి డెవలప్ అయితే ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం చెప్పండి మీరు. అమరావతి డెవలప్ అయితే ఎవరికి ఉపయోగం? ప్రజలకు ఉపయోగం లేదా? ఆదాయం రాదా? ఆదాయం రాదండి.
మీరు విశ్లేషకులుగా వచ్చి డైరెక్ట్ గా ఒక ప్రజాభిమాన Right. ప్రజలు తిరస్కరించబడ్డ ఒక ముఖ్యమంత్రి నాగేశ్వరరావు గారు మీరు అందరూ ఒకేసారి మాట్లాడడం వల్ల డిబేట్ గందరగోళం తప్పించి ఏముండదు. మీరు రండి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసి దుర్మార్గాలు చేసాడు ఎలా దోపిడీ జరిగిందో మీరు చూపెడతారండి. నాగేశ్వరరావు గారు, రమేష్ గారు మీరు ఆగాలి, మీరు ఖచ్చితంగా ఆగాలి. ఒక నిమిషం.